పదవులు చాలా మందికి వస్తాయి, కానీ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించే నాయకులు మాత్రం అరుదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో అలాంటి అరుదైన పేరు తుమ్మల నాగేశ్వరరావు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తుమ్మల నాగేశ్వరరావు గ్రామీణ జీవితపు కష్టాలు దగ్గరగా చూసి పెరిగారు. ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావించిన ఆ యువకుడు 1980లో నందమూరి తారక రామారావు పిలుపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1986లో ప్రారంభమైన తుమ్మల రాజకీయ ప్రయాణం 2026 నాటికి 40 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఉద్యమం నుంచి అభివృద్ధి దిశగా సాగిన ఈ ప్రస్థానం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడి కథగా మారింది. యువ నాయకుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు తుమ్మల నాగేశ్వరరావు. సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 1986 మే 14న ఎన్టీఆర్ కేబినెట్లో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆయన ప్రయాణం అభివృద్ధి దిశగా మరింత వేగంగా సాగింది. వాగులు, వంకలు, చెరువులు, సాగునీటి ప్రాజెక్టులు, రైతు జీవితాన్ని మార్చే ప్రతి అంశంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కేబినెట్లో R&B శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తుమ్మల రహదారుల అభివృద్ధికి కొత్త రూపం ఇచ్చారు. సూర్యాపేట దేవరపల్లి హైవే నుంచి ఖమ్మం రింగ్ రోడ్ వరకు ఆయన ఆలోచనల్లో అభివృద్ధి పరుగులు తీసింది. 2023లో రేవంత్ రెడ్డి కేబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు 4 మంది ముఖ్యమంత్రులు దగ్గర మంత్రిగా పనిచేసిన అరుదైన నాయకుడిగా చరిత్ర సృష్టించారు. మరి ఈరోజు ఆయన జిల్లాలో ఆయన ప్రతి గ్రామంలో వేయని శిలా ఫలకమే లేదు. ఏ గ్రామంలో చూసినా కూడా ఆయన అభివృద్ధికి మారుపేరుగా, సంక్షేమానికి మారుపేరుగా నిలుస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. సీతారామ ప్రాజెక్టులు కానీ, దేవరపల్లి హైవే, ఎక్స్ప్రెస్ హైవేలు, నాగపూర్ అమరావతి హైవే, అలాగే సూర్యాపేట దేవరపల్లి ఈ ఎక్స్ప్రెస్ హైవే, ఎన్నో రోడ్లు ప్రాజెక్టులు వారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి క్యాబినెట్, ఆ తర్వాత చంద్రబాబు గారి క్యాబినెట్, తర్వాత కేసీఆర్ గారి క్యాబినెట్, ఇప్పుడున్న ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ముందు వరుసలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తుమ్మల నాగేశ్వరరావు గారు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకకాలంగా ఎక్కువగా మంత్రిగా చేసిన నాయకుల వరుసల్లో కూడా తుమ్మల నాగేశ్వరరావు గారే ఉంటారు. అభివృద్ధి అంటే తుమ్మల అంటే అభివృద్ధి అనేది ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా తెలుసు.